హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కొలు ఇన్ఫర్మేషన్స్. మీకోసం ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశానండి. సో మనకి గవర్నమెంట్ అండి, అఫీషియల్ ఇది. సో మంచి నోటిఫికేషన్. నేను పెట్టే ప్రతి వీడియోలు జెన్యున్గా ఉంటాయి, ఫేక్ అయితే ఉండవు. సో మీకు లింక్ కూడా డైరెక్ట్గా ఇస్తాను, ఎటువంటి వెబ్సైట్ లింక్స్ ఇవ్వను, ఫ్రాడ్ కాదు. సో నన్ను నమ్మిన వాళ్ళు తప్పకుండా నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చాలామందికి యూజ్ అవుతున్నాయి నా వీడియోస్. సో చాలామంది నన్ను కోఆపరేట్ చేస్తున్నారు, చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తప్పకుండా మీ భవిష్యత్తుకు మంచి పునాది అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మంచి గవర్నమెంట్ నోటిఫికేషన్స్ మాత్రమే నేను క్రియేట్ చేసి చెప్తున్నాను. వచ్చినప్పుడు వెంటనే మీకోసం నేను రెడీ చేసి కష్టపడి వీడియోస్ అయితే రెడీ చేస్తున్నాను. సో అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు మీ హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే ఇక్కడ ఈ యొక్క జాబ్ యొక్క నోటిఫికేషన్ గురించి మనం ఇక్కడ చూపిస్తున్నట్టు విధంగా ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా క్లియర్గా క్లారిటీగా వినండి. ఎందుకంటే జస్ట్ ఇంటర్ పాస్ అయ్యింటే సరిపోతుందండి. సో ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి దీనికి అర్హులు. అలాగే తెలుగు వస్తే గవర్నమెంట్ ఉద్యోగం అండి, అసిస్టెంట్ ఉద్యోగాలు, ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు. జస్ట్ మనం అప్లికేషన్ చేసుకోవాలి ఆన్లైన్లో. చేరగానే మనకు దాదాపు 50,000 వరకు అయితే మనకు శాలరీ అయితే వస్తుంది. సో ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. సో ఇటువంటి జాబ్స్ కోసం మీకు వెంటనే నోటిఫికేషన్స్ కావాలనుకుంటే నా ఛానల్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి. మీకు వెంటనే నేను పెట్టినవన్నీ మీరు ఫస్ట్గా చూసి అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నోటిఫికేషన్ విధానం చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూపిస్తున్నట్టు ఫ్రెండ్స్, వేకెంట్ పోస్ట్ అండర్ స్కీమ్ ఆఫ్ కృష్ణ విజ్ఞాన్ కేంద్ర అని ఇచ్చాడు. సో GNNS కృష్ణ విజ్ఞాన్ కేంద్రాన్, జమ్మికుంట డిస్ట్రిక్ట్ కరీంనగర్. సో మన లోకల్లోనే తెలంగాణలోనే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో గవర్నమెంట్ జాబ్ అండి. సో అస్సలు వదులుకోకండి, ఎందుకంటే మనకి ఏడొస్తుందిలే అని లైట్ తీసుకోకండి. ఎంత ఈజీగా అప్లై చేసుకోండి. ఎందుకంటే ఎగ్జామినేషన్ లేదు, ఫీజు కూడా మనకి ఏం పెట్టలేదు. సో ఇది స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించిన పే లెవెల్ 4th ప్రకారం దాదాపు 45,000 వరకు బేసిక్ పే చూపించాడు మనకు. న్యూస్ పేపర్లో వచ్చిందండి, ఇది సాటర్డే రోజు, అందుకోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే పొజిషన్స్ వచ్చి పోస్ట్ 1 ఉంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18+ అండి, 27 years వరకు అయితే ఏజ్ లిమిట్ ఉంది. 5 years OBC, SC, ST అండ్ PWDకి ఏజ్ రిలాక్సేషన్స్ ఇచ్చాడు. సో ఇక్కడ చూపిస్తున్నట్టు 12th పాస్ అయి ఉంటే సరిపోతుంది. సో మీరు అస్సలు డిలే అవ్వకండి, తప్పకుండా అప్లికేషన్ చేసుకోండి. అప్లికేషన్ కూడా చాలా ఈజీ ఉంది. ఎలా అంటే ఇక్కడ మెన్షన్ చేశారు చూసారా, ప్లీజ్ సెండ్ ద బియోడేటా అలాంగ్ విత్ ప్రూఫ్ ఆఫ్ సర్టిఫికేట్స్ టు ఈమెయిల్. జస్ట్ ఈమెయిల్కి మీరు సెండ్ చేస్తే అయిపోతుంది. అది కూడా లాస్ట్ డేట్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్స్ వితిన్ 10 days. అంటే నేను ఈ వీడియో నాకు నిన్న వచ్చింది అప్డేట్, ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అంటే 8 days టైం ఉంది. సో మీరు తొందరగా పెట్టుకోండి. మీరు తొందరగా పెట్టుకుంటే మంచి మెరిట్ లిస్ట్ ఉన్న వాళ్ళని తప్పకుండా మీకు అప్లికేషన్ చేస్తాడు, మీకు జాబ్ వస్తుంది, మీరు జాబ్ కొడతారు పక్క లోకల్లో. ఇంత మంచి అవకాశం మీరు వదులుకోకండి. KVKKAR karimnagar@gmail.com అనుందండి. సో వాళ్ళ యొక్క డీటెయిల్స్ కూడా మనకు మెన్షన్ చేశారు ఇక్కడ. సో ఇంత మంచి గవర్నమెంట్ జాబ్ని మీరు అస్సలు వదులుకోకండి. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్న కామెంట్స్ అయితే తెలియజేస్తాను. ఏజ్ లిమిట్ వచ్చేసి 18+ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్స్కి అయితే అప్లికేషన్ చేసుకోండి. జస్ట్ మనకు కంప్యూటర్ మీద నాలెడ్జ్ ఉండాలని చెప్తున్నాడు. అంటే ఎటువంటి సర్టిఫికేట్స్ అయితే మనకి ఏమని చెప్పలేదు, ఎంఎస్ ఆఫీస్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుందని మనకి మెన్షన్ చేశాడు. అలాగే తెలుగు వచ్చి ఉండాలండి, మన లోకల్ లాంగ్వేజ్ తప్పకుండా తెలుగు రావాలి. తెలుగు వచ్చిన వాళ్ళు మాత్రమే దీనికి అప్లికేషన్ చేసుకోవాలి. తెలుగు చదవడం రాయడం రావాలి. సో టైం కూడా లేదు, మీరు అప్లికేషన్ చేసుకోండి. సో మీరు ఎటువంటి మైండ్లో ఎటువంటి నెగిటివ్ విధానం పెట్టుకోకండి, రాదు అని లైట్ తీసుకోకుండా అప్లికేషన్ చేసుకోండి. ఇక్కడ చెప్తున్నట్టు చూడండి, రిటన్ అండ్ రీడింగ్ ఇన్ లోకల్ లాంగ్వేజ్ తెలుగు. సో తెలుగు రాయడం చదవడం వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకోండి, మీరు వదలకండి. ఈ యొక్క జాబ్ యొక్క అప్లికేషన్ విధానం కూడా ఏం పెద్ద ప్రాసెస్ లేదు. జస్ట్ KKkarimnagar@gmail.comకి మీ యొక్క సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని
డాక్యుమెంట్ రూపంలో సెండ్ చేయండి చాలు, రెజ్యూమ్ రూపంలో. అప్పుడు మీకు కాల్ లెటర్ వస్తుంది, మీకు ఫోన్లు వస్తాయి. దాని ద్వారా మీకు మంచి జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. పే స్కేల్ కూడా 50,000 వచ్చింది, దాదాపు 50,000 ఉందండి. అస్సలు వదులుకోకండి. దీనికి ఎక్కువ అంటే ఒకటే పోస్ట్ ఉంది కదా, ఎవరు అప్లికేషన్ చేసుకుంటారని అనుకోకండి. దాదాపు ఇటువంటి పోస్టులే మన జీవితాన్ని మారుస్తాయి. కాంపిటీషన్ 50,000, 30,000, 15,000 ఇది పెద్ద పెద్ద ఎక్కువ పడ్డదాని మీద ఆశ పెట్టుకోకండి. ఇట్లా సింగిల్ పెట్టిన దాని మీద మీకు కసి ఉంటే కనుక తప్పకుండా అప్లికేషన్ చేసుకొని మీరు జాబ్ కొడతారని అనుకుంటున్నాను నేను. సో మరోసారి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి, ఎందుకంటే ఇది మళ్ళీ ఇది చెప్పడానికి కాదు, ఎందుకంటే టైం కూడా లేదు. జస్ట్ 10 days టైమే ఉంది. సో మీరు 10 days కూడా లేదు, 8 days ఉంది. సో మీరు తొందరగా ఎంబడే మీకు ఇప్పుడు చెప్పిన వెంటనే ఆ మెయిల్కి అయితే మీ యొక్క డీటెయిల్స్ అయితే సెండ్ చేయండి. ఆ యొక్క పీడిఎఫ్లో మొత్తం మీకు సంబంధించిన అన్నీ మెన్షన్ చేశాడు. ఆల్ ది బెస్ట్ అండి. తప్పకుండా మీరు జాబ్ కొడతారని ఆశిస్తున్నాను. ఇక్కడ మనకి మళ్ళీ ఒకసారి చూసుకున్నట్టయితే GNNS కృష్ణ విజ్ఞాన్ కేంద్ర, ఓకేనా? ఆ సంస్థ నుంచి మనకి నోటిఫికేషన్ వచ్చింది. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించింది PDF లింక్ ఇస్తాను. అలాగే ఒకవేళ మీకు ఫ్రాడ్ అని అనిపిస్తే వెబ్సైట్ డైరెక్ట్ లింక్ ఇస్తాను, చూసుకోండి. గుడ్ లక్ అండి. మీరు జాబ్ కొడతారనుకుంటున్నాను, కొట్టేశారనుకుంటున్నాను. థ్యాంక్ యూ.